తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమైందన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో తెలంగాణ ప్రభుత్వ ఫైనాన్షియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి, గోపన్నపల్లి ఇండ్ల స్థలాల సమస్యపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఇచ్చిన భూములను కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లాక్కోవటం దుర్మార్గమని మండిపడ్డారు. పెన్షనర్ల ప్రతి సమస్యల్ని పరిష్కరించడంతో పాటు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తామన్నారు చిన్నారెడ్డి. తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులే వాళ్ళకు కొన్ని వందల ఎకరాలు గోపన్పల్లిలో ఇళ్ల స్థలాలు కనిపిస్తే దాన్ని లాక్కోవడం దుర్మార్గం. తెలంగాణ పైన అభిమానం ఉండేటువంటి ఏ వ్యక్తి కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా పని చేయరు. ఈ 10 సంవత్సరాలు వాళ్ళకి ఎక్కడ చెప్పుకోవాలనో దారి కూడా దొరకలే, చెప్తే వినేవాళ్ళు కూడా ఎవరు దొరకలే. అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, వాళ్ళు చెప్పినట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా మేము పోతే చాలా ఆప్యాయంగా మాట్లాడి మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అన్నలు, తమ్ముళ్లకు మేము న్యాయం చేస్తాం అనేటువంటి మాట, ఓదార్పు వారికి కూడా జరిగింది. ఈ రోజు కోదండరామ్ గారు కూడా తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర కూడా చాలా గొప్పది. అలాంటి వారిని కూడా 10 సంవత్సరాలు పూర్తిగా నొక్కి పెట్టారు కేసీఆర్ గారు. అలాంటి వారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటూ ఈరోజు వారు, నేను కానీ ఎవరైతే ఈ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించి తెలంగాణ రావడానికి కారకులైనారో ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా తెలంగాణ రావడమే కాదు, తెలంగాణ పునర్నిర్మాణం 10 సంవత్సరాలు జరగలే. తెలంగాణ విచ్ఛిన్నం జరిగింది తప్ప పునర్నిర్మాణం జరగలే. తెలంగాణ పునర్నిర్మాణం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఇప్పుడిప్పుడే మొదలైంది. తప్పకుండా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంతో అనుభవం ఉండే నాయకులు, ఎంతో గొప్పగా చదువుకునేటువంటి వారు, వాళ్ళ అనుభవాలు తప్పకుండా మేము పరిగణలోకి తీసుకొని ఈ పునర్నిర్మాణంలో వాళ్ళని భాగస్వామ్యం చేస్తామనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. వారి కోరిక చాలా చిన్న కోరిక, ఇళ్ల స్థలాలది. ఆ ఇళ్ల స్థలాలు సాధ్యమైన తొందరగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏదైతే కేసీఆర్ గారు లాక్కున్నారో ఆ పొలాన్ని అది వాళ్ళకే చెందే విధంగా తప్పకుండా ప్రయత్నం చేద్దామని, ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా వాళ్ళకి తీర్చడానికి కాంగ్రెస్